హాయ్ అండి, వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియో వచ్చేసి మొక్కనం రోజున తీసిన వీడియో అండి. నాకు కొంచెం లేట్ అవుతుంది పెట్టడానికి. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు అయితే పెడుతున్నాను. ఇంక ఈరోజు అయితే మా ఊరు అమ్మవారిని అయితే పంపుతున్నారు. అంటే ఎప్పుడు కనుమ పండుగ రోజునైతే సంబరం చేసి మొక్కనం రోజునైతే పంపుతారు. ఇంక ఈరోజు పంపుతున్నారు. ఇంక నేనైతే మా ఇంటికి అయితే వెళ్తున్నాను. సంబరం కాదు, పంపిస్తున్నారు కదా అని చెప్పి రోజైతే కోడలు కూతుళ్ళు ఉండాలండి. ఇంతకుముందు అయితే నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. ఇంక ఇప్పుడైతే వేళింగే కదా అని చెప్పేసి అటు ఇటు తిరుగుతున్నాను కదా అని అయితే వెళ్తున్నాను. వెళ్దామా వెళ్దామా ఎక్కడికి ఎక్కడికి డ్యాన్స్ అంటే డ్యాన్స్. ఇంక ఇక్కడైతే సంబరం అయితే స్టార్ట్ అయిందండి. ఒక్కొక్కటి అయితే చేస్తున్నారు. ఇంక నాతో పాటు అయితే మా తమ్ముడు, మా మరదలు, మా అమ్మమ్మ కూడా వచ్చారు. మా అమ్మ మా నాన్న అయితే రాలేదు. ఇంక వీళ్ళు కూడా వచ్చారు. సంబరం అదే సంబరం అంటే రాత్రి సంబరం అయిపోయిందండి. సంబరం అంతా రాత్రి అయిపోయింది. ఇప్పుడైతే పంపించడం. ఇక్కడైతే ఇంకా ఆడవాళ్ళు అందరూ కలిసి నీళ్ళు అవి పోస్తారు. అమ్మవారు వెళ్ళేటప్పుడు అయితే నీళ్ళు అవి పోసి ఇంకా అలా సాగనంపుతారు. చాలా బాగుంటుంది. ఇంక నాతో పాటు మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను. మీరు కూడా చూడండి. ఇది ఎవరెవరి ఊర్లో ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్లో అయితే చెప్పండి. మా ఊరైతే పండగ దగ్గరలో తీసుకొస్తారు. ఒక 20 రోజుల ముందు అలా మంచి చూసి మొత్తం పెట్టించి అయితే తీసుకొస్తారు. తర్వాత మళ్ళీ కనుమ పండుగ రోజునైతే సంబరం చేసి ముక్కనుమ రోజునైతే పంపుతారు. ఒక్కొక్క రోజు ఏదైనా ఊళ్ళో జరగకూడదు ఏమైనా జరిగితే ఆగుతుంది. అంతకుమించి ఎప్పుడు ఆగదులేండి. ఇంచుమించు అయితే ఇలాగే ఉంటుంది. ఇంక ఇప్పుడు అందరూ వస్తారు, చుట్టాలు అందరూ వస్తారు. నైవేద్యాలు, పోతులు ఇంక ఇవన్నీ వేసుకుని అయితే అమ్మవారిని అయితే ఇలా అయితే పంపుతారు. నేనైతే మాత్రం ఇంక ఇప్పుడు వచ్చానండి. నేనైతే రాలేదు. ఇంక వేళింగ్ నుంచి అయితే ఇంక ఈరోజు వచ్చాను. మళ్ళీ తీసుకెళ్ళిపోయిన తర్వాత పంపించేసిన తర్వాత అయితే నేను కూడా మళ్ళీ మా అమ్మగారి ఇంటికి అయితే వెళ్ళిపోతాను. అమ్మవారిని అయితే నిలబెట్టిన చోట దగ్గర నుంచి అయితే తీసుకొస్తారండి. ఇలాగ మా ఏపుకి అయితే తీసుకొస్తారు. ఇంక మా గుమ్మం వరకు అయితే ఇంక నీళ్ళు అవి పోస్తారు. ఇంక అక్కడి నుంచి అయితే ఆవిడే వెళ్ళిపోతుంది. అంటే ఇష్టపడదంటండి వెళ్ళటానికి అయితే. అదే మనం కూడా మన అమ్మగారి ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు ఎలా కొంచెం డెల్లగా వస్తామో తన అమ్మవారు కూడా అంతేనంటే. ఎందుకంటే మా ఊరి ఆడపడుచు కాబట్టి ఇంకా అలా అయితే తీసుకొస్తారు. ఇంకా అందరూ అయితే పసుపు నీళ్ళు అవి వేస్తాం. వేసేసి అలా వేస్తూ ఉంటారు. ఎవరో ఇంటికాడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళందరూ అయితే పసుపు నీళ్ళు అవి పోస్తారు. ఇంక ఇక్కడ అందరూ రెడీగా ఉన్నారు పసుపు నీళ్ళు అవి పట్టుకుని. ఇంకొక బింది 3 బిందులు అలా కూడా వేస్తారండి. ఇంకైతే అందరూ రెడీగా ఉన్నాం. ఎప్పుడు కొంచెం పొద్దున్నే అయిపోయేది, కొంచెం లేట్ అయితే అయింది. 11, 12 అలా అయితే అయింది. మీరు కూడా సంబరం చూసేసేయండి. మా ఊరు అమ్మవారిని పంపించడం అలాగే సంబరానికి అయితే వద్దామంటున్నాను, కానీ కుదరలేదని చెప్పి పొద్దున్న వచ్చాను. మీరు కూడా నాతో పాటు చూసేసేయండి.
ఇంకా అమ్మవారు అయితే వెళ్ళిన తర్వాత మేమైతే కాసేపు అయితే ఇంకా మెట్ల మీద కూర్చున్నామండి బయట అయితేనే. మా మాన్యం ఆడుతుంది కదా అని చెప్పేసి ఇంకా కూర్చున్నాం. ఇంకా సాయంత్రం వరకు ఉందాం ఇక్కడే అనుకున్నాం. కానీ మా చెల్లాళ్ళు అయితే మండపేట నుంచి వచ్చారండి, పండగ కదా. ఇంక మా మరదల్ని మా మరియని చూద్దాంలే అని చెప్పేసి అయితే వచ్చారు. ఇంక మళ్ళీ మేము బయలుదేరేటప్పుడే ఫోన్ చేశారు వస్తున్నామని. మా తమ్ముడు అయితే రానన్నాడు. కానీ సర్లేరా కాసేపు చూసి వచ్చేది కానీ, లేట్ అయితే వచ్చేది కానీ, లేట్ కాకపోతే ఉంది కానీ అని అయితే తీసుకొచ్చాం. అమ్మవారి సంబరం అంటే రోజు రాదు కదండి మనకి, అందుకని చెప్పేసి ఇంక సర్లే కదా వెళ్ళిపోదాంలే వాళ్ళు ఉన్నారు కదా అక్కడ అని చెప్పేసి ఇంక మేమైతే ఇంక బయలుదేరిపోయాం. ఇంకా అమ్మవారు వెళ్ళిన ఒక అరగంట అయితే కూర్చొని ఇంక వెంటనే అయితే బయలుదేరిపోయాం. మా మాన్యమ్మ అయితే మాత్రం లోపలికి రావట్లేదు. దానికి ఎక్కడంటే అక్కడే దాన్ని ప్లేస్ చేసుకుంటుంది. ఇంక దాని ఇష్టం వచ్చినట్టు అయితే ఆడేసుకుంటుంది. ఇంక వాళ్ళు అయితే మా పిల్లలిద్దరిని తీసుకుని అయితే వాళ్ళు ఇంక బయలుదేరిపోయారు. నేను మా చిన్నవాడికి కావాల్సిన స్కూల్ డ్రెస్లో లంచ్ బాక్స్ అది అనేసి అలాంటివన్నీ నేను సర్దుకుని మేమిద్దరం అయితే మేము బయలుదేరుతున్నాం, వాళ్ళు బయలుదేరారు. ఇంకా మా చెల్లి వాళ్ళు ఉంటారు అనుకున్నానండి నేను. సాయంత్రం అంటే ఆ నైట్కి ఉండకపోయినా నైట్ వరకు అన్నా ఉంటారేమో అనుకున్నాను. నేను ఇంక వెళ్ళిన వెంటనే ఇంక వీడియో తీయటం అలాంటిది అయితే ఏమీ చేయలేదు. ఇంకా ఉంటారు కదా వెళ్ళిన వెంటనే ఎందుకులే అనేసి. కానీ వాళ్ళైతే అసలు ఉండలేదండి, వెంటనే వెళ్ళిపోయారు. మా ఊడైతే మా రోహిత్ అయితే అస్సలు ఉండొద్దు అంటే ఇక్కడ పిల్లలు ఎవరు ఉండరు కదా, మా అన్యమ్మ ఒకరితే ఉంటుంది. ఇంకా ఆడికి ఏం తోచక ఇంక వెళ్ళిపోదాం అని పట్టాడు. ఇంక నేను అసలు చాలా తక్కువ వీడియో తీసింది మా మధ్య గారు. మా తమ్ముడు ఈయన అయితే హాయ్ అండి అంటున్నారు. మా మధ్య గారు వచ్చిన వెంటనే మా వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది బాగానే. ఇంకా మా మాన్యకైతే అన్నం పెడుతుంది మా సుంత. ఇంకెలాగైతే చాలా చిన్న వీడియో తీసాను. ఇంకా సాయంత్రం వరకు ఉంటారేమో కదా అన్నట్టు అయితే అనుకుంటే వీళ్ళు భోజనం చేసిన వెంటనే బయలుదేరిపోయారు. ఇంక ఇక్కడైతే మా మరదలకైతే మా చెల్లి చీర అయితే పట్టుకొచ్చిందండి. ఇంకా చీర పెడదాం అనుకుంటున్నాను సుంతాక అని చెప్పేసి ఇంక చీర అయితే పట్టుకొచ్చింది. చీర కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే ఇంకా మా మరదలేమో జాకెట్ మొక్క అది పెట్టి వీళ్ళు వెంటనే బయలుదేరిపోయారు. ఉంటే బాగుండు అనిపించింది. ఇంక ఉండను అన్నారని చెప్పేసి ఇంక బయలుదేరిపోయారు వీళ్ళైతేని. పట్టుకో అదే నిలబట్టలేదు లాక్కిపోతుంది. ఏర్పోతారా రండి అక్కడికి. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇంక మేము కొంచెం కేక్ అయితే తెప్పించామండి. ఎందుకు అనుకుంటున్నారా, మా మాన్యకి బర్త్డేలకి కేకులు కట్ చేయటం అంటే చాలా ఇష్టం. అది సెల్లో చూస్తుంది కదా, ఇంక అప్పటి నుంచి నేను ఎప్పుడు ఫోన్ చేసినా అత్త హ్యాపీ టూ అని చెప్పి ఏదో ఒక ముక్క నాకు సెల్ దగ్గర పడుతుంది తినమని చెప్పి ఇంక సరే కదా దీనికి ఇష్టం కదా అని చెప్పి కేక్ అయితే తెప్పించాము. కానీ కెమెరా ఆన్ చేయకూడదంట. కెమెరా ఆన్ చేయకుండా ఉంటే కట్ చేస్తుందంట, లేదంటే కట్ చేయదంట. ఇలా మేము కెమెరా పట్టుకునేసరికి అయితే ఆగిపోయింది. ఇంక సర్లే తీయలే అని చెప్పినా కూడా ఇంకా అది వినట్లేదండి. ఇంకా అంత అలా చేసేస్తుంది మా అన్యమ్మ. అల్లరంటే ఎంత అల్లరంటే అంత అల్లరే. నాకు అసలు వీడియోలు పోస్ట్ చేయాలని అవ్వట్లేదు, వీడియోస్ తీయాలని కూడా అవ్వట్లేదు. అంత క్యూట్గా ఉంటుంది దీంతో. ఇంక ఇది వెళ్ళిందంటే మళ్ళీ ఒక 4-5 రోజులు మాకైతే ఫుల్ బోరే. ఇంక ఇప్పుడు చూసారా ఎలా చేస్తుందో. ఇంక మామూలుగా అయితే బాగానే కోస్తుంది, మళ్ళీ కెమెరా ఆపుతుంటే చక్కగా కోసి పెడుతుంది, లేదంటే వాళ్ళ అమ్మని కొట్టేస్తుంది. ఇంక ఇలా చేసేస్తుంది. ఇది అయితేని మొత్తానికి ఎలాగైతేనో అది కోసింది. కానీ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళండి. కేక్ అయితే మా కోసం అయితే తెప్పించుకున్నట్టుంది. మా జ్యోతాళ్ళు ఉండగా అయితే బాగుండు, కానీ వాళ్ళు అంత తొందరగా వెళ్ళిపోతారు అనుకోలేదు. లేకపోతే నేను మధ్యాహ్నమే తెప్పించేద్దును, కానీ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంక వెళ్ళాక అయితే ఇంక ఇవన్నీ అయితే అయినాయి. ఇంకా తర్వాత అయితే అయిపోయి మళ్ళీ నేను కోసేనా నువ్వు మన ఇద్దరం కొద్దా మన ఇద్దరు ఆచెళ్తాం కదా. కోసిన సేపులే పై చాక్లెట్లు ఆగమాగ వచ్చింది మాయా ఆగమాయా వీడియో పోద్ది. కేక్ ఇలా కూడా కొత్తరా
ఎగ్జామ్ పేపర్లు దిద్దుతున్నాడు మా తమ్ముడు చాలా సీరియస్గా. దీనికి 110 మాయా. పేరెంట్స్ పాపరావు ఇదిగోండి మా మొక్కనం అయితే ఇలాగైతే జరిగింది. పొద్దున మా ఇంటికి వెళ్ళి వచ్చి సాయంత్రం స్నాక్ వచ్చి వీళ్ళకైతే పుంజుది చికెన్ ఉంటే పకోడీ వేసి ఇచ్చాను. ఈ వీడియో ఈ రోజుకైతే మాత్రం ఇక్కడితో ఇంతే అండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్.